అమ్మ మూడోది సహన శక్తి. మూడోదాన్ని ఏమన్నారు? సహన శక్తి అన్నారు. ఇది కూడా మనందరికీ తెలిసిందే. సహనం అంటే అమ్మ ఓర్పు. ఇది సహజంగా మనందరికి ఉన్నది. ఇది మనందరికీ కూడా సహజంగా. ఎంత సహనం అంటే మనం చెప్పలేము. మనకున్న సహనం ఎంత అంటే అంతా ఇంత కాదు. గురువు గారు మాకు ఒక్కొక్కరికి టన్ను ఉందంటారు. సహనం ఎంత ఉందంటే టన్నుల కొద్ది ఉందంటారు. మరి మీకు టన్నుల కొద్ది ఉందో లేదో తేలుద్దాం, అవసరమైనప్పుడు తేల్చుకుందాం. మరి ఎంత ఉందో కూడా తేల్చాలి కదా. మీరు 4 దోమలు కుట్టినా కదలకుండా ఉంటారా, 12 దోమలు కుట్టినా కదలకుండా ఉంటారా? ఎంత సహనం ఉందో టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏమని చెప్పారంటే మన పెద్దలు, చెట్టు రాళ్ళు రువ్వినా సరే మధుర ఫలాలను ఇస్తుంది, అలాగే యోగులు కూడా తమకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేస్తారు, వాళ్ళ పట్ల సదా సద్భావన కలిగి ఉంటారు. ఎంత అద్భుతంగా చెప్పారు. ఎప్పుడు మనం వినేటువంటిది సూత్రం. చెట్టుకి మామిడి పళ్ళు ఉన్నాయనుకోమ్మా, మనం రాయి పెట్టి కొట్టినా కానీ అది పండునే ఇస్తే తప్ప మళ్ళీ రాయిని తిరిగి కొట్టదు మనకి. అంటే మహాత్ములు కూడా అలా ఈ లోకానికి మేలు చేస్తారు, ఈ లోకానికి మేలు చేస్తారు. అంతటి సహన శక్తి ఉంది వారికి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే మనం సహనం కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి అన్నారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో తాం స్థితి క్షస్వ భారత అన్నారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో తాం స్థితి క్షస్వ భారత. మాత్రలు వచ్చి తాకుతున్నాయంట. ఏ లక్ష్మక్కయ్య, మాత్రలు వచ్చి తాకుతున్నాయంట మనల్ని. మాత్రా స్పర్శాస్తు, మాత్రలు వచ్చి తాకటం ఏంటి? మింగాలి కదా మాత్రలు. మాత్రలు ఏం చేయాలమ్మా? మింగాలి. అవి వచ్చి తాకటం ఏంటి? నేనేమైనా చెప్పినా ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ. మాత్రా స్పర్శాస్తు అంటే మాత్రలు అంటే తన్మాత్రలు. మాత్రలు అంటే ఏంటి? తన్మాత్రికలు. తన్మాత్రికలు అర్థమైందమ్మా? అవి వచ్చి నిన్ను తాకినప్పుడు నువ్వు స్పందించకూడదు. అర్థమైందా? శీతోష్ణ సుఖ దుఃఖద, శీతలం కానీ ఉష్ణం కానీ స్థిరంగా ఉండు. చలికాలం ఎప్పుడు ఉంటుందా? పోనీ ఎండాకాలం ఎప్పుడు ఉంటుందా? ఇప్పుడు 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ వేడి వచ్చింది, మళ్ళీ తర్వాత వర్షాలు వస్తాయి, మళ్ళీ తర్వాత చల్లదనం. ఇవి మార్పు చెందుతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు. అర్థమైందమ్మా? మార్పు చెందే వాటి ఎందు నువ్వెందుకు టెంప్టేషన్? అప్పుడు మరి వాటిని నువ్వు ఆపలేవు. ఇప్పుడు మనం చలినాపగలుగుతామా, ఎండనాపగలుగుతామా, వర్షాన్ని ఆపగలుగుతామా? దేన్ని ఆపలేవు. అందుకే పరమాత్మ అవి వస్తాయి. ఈ ప్రపంచంలో ఏవి రావాలో అవన్నీ నీకు వస్తాయి, నీ శరీరాన్ని తాకుతాయి. కాకపోతే నువ్వు ఓర్చుకోనుండు. ఆప్షన్ లేదు. ఏడ్చుకుంటూ కూర్చున్నామని చలి పెట్టకుండా ఉంటుందా? కాకపోతే స్వెటర్ వేసుకో అంతే తప్ప చలి రావద్దు అనడానికి ఛాన్స్ లేదు. మాత్రా స్పర్శాస్తు అంటే కొన్ని శబ్దాలు, కొన్ని స్పర్శలు, కొన్ని రూపాలు, కొన్ని రుచులు, కొన్ని వాసనలు వచ్చి నిన్ను తాకుతాయి. జీవితం అంటే ఏం లేదు. జీవితం అంటే ఏముంది? మన జీవితం మొత్తంలో 100 సంవత్సరాల జీవితంలో ఏంటయ్యా అనుభవించిందంటే కొన్ని శబ్దాలు వచ్చి తాకిని అమ్మ. కొన్ని శబ్దాలు వచ్చి ఎక్కడ తాకిని? చెవులను తాకిని. కొన్ని శబ్దాలు వచ్చి చెవులను తాకిని. కొన్ని స్పర్శలు వచ్చి శరీరాన్ని తాకిని, చర్మాన్ని తాకిని. కొన్ని రూపాలు వచ్చి కళ్ళను తాకిని. కొన్ని రూపాలు వచ్చి కొన్ని వాసనలు వచ్చి ముక్కును తాకిని. కొన్ని రుచులు వచ్చి నాలుకలను తాకిని. శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసన. ఈ 100 సంవత్సరాల జీవితంలో నువ్వు సంతోషించింది వీటికే, ఏడ్చింది వీటికే. సంతోషించింది దీనికే. ప్రొద్దుటే లేసి పెళ్లి చూపులకు బయలుదేరి. పెళ్లి చూపులకు బయలుదేరితే ఒక ఆవిడ ఎదురొచ్చింది. ఆవిడ తెల్ల చీర కట్టుకొని ఉంది, ముఖాన బొట్టు పెట్టుకోలేదు, కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు, ఆవిడ తల కూడా దూకోలేదు. వీడి కోపం అన్నమాట. పోతే పెళ్లి సంబంధం కుదరలా. ఇక అనుకున్నాడు అనమాట, అసలు ఆవిడకి పొద్దుటే ఏం పని, ఈ పొద్దుటేమి మనకెదురు పడింది, ఏమే మన కర్మ ఎట్టుంది అంటే ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టింది ఆ వీడోనా, వీడి కర్మ బాగలేకనా?
మరి వీడి కరం బాగలేకపోతే ఆమె తిడతాను ఎందుకు? ఆవిడ చూడటం వల్లే నాకు పెళ్లి కుదరలేదు, ఆవిడ చూడటం వల్లే ఆవిడెదురైంది అంటే అమ్మా, ఒక రూపం వచ్చి నీ కన్నును తాకినప్పుడు నీకు బాధ కలుగుతుంది. ఒక ఆమె వచ్చింది, నేను రాను. ఆమె వస్తే నేను రాను. ఆమె ముఖం నేను చూడనంటే చూడను, ఆమె ముఖం నేను చూడనంటే చూడను. ఒక యోగివే నువ్వు, ఒక భక్తుడివే, ఒక జ్ఞానివే, ముఖం చూడండి. ముఖంలో ఏముంది? దోషం ముఖంలో ఉంటుందా, మనసులో ఉంటుందా? కర్ణుడు దానం చేసేప్పుడు ఎడం చేతిలో ఉన్నది ఎడం చేతితోటే దానం చేసిండు. అదేంది స్వామి, ఎడం చేతితోట ఎవరు దానం చేయరుగా అన్నాడు. ఎడం చేతితో ఎవరు దానం చేయరు కదా, కుడి చేతిలోకి తీసుకొని చేద్దాం. కుడి చేతిలోకి తీసుకునే లోపల మనసు మారచ్చు. ఎడం చేతిలో నుంచి కుడి చేతిలోకి తీసుకునే లోపల మారచ్చు. మంచి చేయాలనే థాట్ ఎప్పుడు వస్తే అప్పుడే చేయాలి. దీనికోసం మీనమేషాలు లెక్కించకూడదు. అయ్యో ఇవాళ ముహూర్తం బాగలేదు, రాహుకాలం ఉంది, శనిగ్రహం ఉంది, ఇవన్నీ చూడాల్సిన అవసరం. మంచి పని చేయాలనుకుంటే ఇప్పుడు అనిపిస్తే ఇప్పుడే చేయాలి. ఏది ఆపిద్దండి మన జీవితాన్ని? ఏది మార్చిద్ది? మన ఆలోచన మార్చాలి తప్ప భౌతికమైనటువంటి పదార్థాలు మారుస్తాయా? వీళ్ళ అవివేకం కానీ అమ్మా. సపోజు ఒక సిద్ధాంత్ గారు వచ్చిండు, ఇక్కడ ఇటుకలు ఎవరు పెట్టారు అన్నాడు. ఈ మూలన 4 ఇటుకలు ఎందుకు పెట్టినాం అన్నాడు. ఏం మాకు తెలియదా ఎవరు పెట్టారు? అందుకే మెబ్బాయికి పెళ్లి కావట్లేదని. మెబ్బాయికి ఉద్యోగం కూడా రాదు ఈ 4 ఇటుకలు అంటే. ఇప్పుడు ఇటుకలు తెలివిగలయ్యా వీడు తెలివిగలడా? ఇప్పుడు వీళ్ళ అబ్బాయికి ఉద్యోగం రాకపోవడానికి కానీ పెళ్లి కాకపోవడానికి కానీ ఇటుకలు అంత గొప్పవి అన్నట్టేగా. ఇటుకలకున్న శక్తి వీళ్ళకి లేదనేగా. అంటే ఒక జడ పదార్థానికి ఉన్న శక్తి కూడా మనిషికి లేదా? అంత హీనంగా బ్రతుకుతున్నాడా వాడు? అదేం బ్రతుకు? అది ఒక బ్రతికేనా? అంటే యోగులు ఎలా జీవిస్తారు అంటే శబ్దస్పర్శ రూపరస గంధాలయందు సమస్థితిలో ఉంటారు. దేనికి టెంప్ట్ అవ్వరు. సహనం కలిగి ఉంటారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? సహన శక్తి కలిగి ఉంటారు. చెడు చేసినటువంటి వాళ్ళకు కూడా మేలు చేస్తారు. ఇది సహన శక్తి. యోగులకు ఉండేటువంటి సహన శక్తి మనకెంత ఉంటుంది? మనం ఎంత ఓర్చుకోగలుగుతాం? చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నా. నాయనగారు ఒక చోట్ల ఊరు వెళ్ళొస్తున్నారంట. వెళ్ళొస్తుంటే కాలుకు తేలు కుట్టిందంట. ఈ తేలు కుట్టింది ఎక్కడ కుట్టిందని అటు ఇటు తిరుగుతుంటే ఇంకో కాలుకు కూడా కుట్టిందంట. 2 కాళ్ళకు కుట్టిందంట. ఇంటికి వచ్చాక అయ్యగారికి కొంచెం ఆయుర్వేదం, హోమియోపతి వీటిల్లో కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మెడిసిన్ తయారు చేసుకొని రాసుకొని పడుకున్నారు. అమ్మగారు ఏంటంటే తేలు కుట్టిందని అంట. అంటే తేలు కుడితే మామూలుగా ఎంత టెంప్ట్ అవుతారు? అయ్యగారు 2 కాళ్ళకు తేలు కుట్టినా కానీ ఎంత సహనం, ఎంత ఓర్పు. అర్థమైందమ్మా? అమ్మా అడిగింది ఏంది ఆ కట్లు ఏంటంటే అప్పుడు చెప్పారు. అర్థం ఉల్లిగడ్డలు నూరి 2 కాళ్ళకు కట్టుకున్నారు. అర్థమైందమ్మా? మనం ఇప్పుడు యోగులైనటువంటి వాళ్ళు అపకారం చేసినటువంటి వాళ్ళకు కూడా ఉపకారం చేస్తారు. ఒక చెట్టు వలె, చెట్టు పండ్లను ఎలా ఇస్తుందో, చెట్లను ఎలా పండ్లు ఇస్తాయో యోగులు కూడా అలాంటి ఫలాలు ఇస్తారు. మనం కూడా ఇవ్వాలి. అట్లా మనం కూడా అలా మనం ఆనందంగా జీవించడమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆనందాన్ని పంచేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ 4వది ఇముడ్చుకొని శక్తి. అంటే ఎట్లా అంటే ఏదైనా వస్తే కొంతమంది వస్తే పైకి ఎగురుతారు, లేకపోతే కుంగిపోతారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తాను. కొద్దిపాటి విజయానికి పొంగిపోడు, ఎంతటి అవమానానికైనా కృంగి కృషించడు. అతడు సముద్రం వలె ఉన్న తన ఉద్వేగాన్ని దైవీకుల మర్యాద అనే చెనేలి కట్టను దాటనీయడు. గంభీరుడై ఇతరుల అవగుణాలను చూడకుండా వారిలో ఉన్న సుగుణాలనే రత్నాలను స్వీకరిస్తాడు. ఒకటమ్మా, ఎంత హై లెవెల్కి వెళ్ళినా కానీ పొంగిపోడు. టెంప్టేషన్ అనేటువంటిది ఉండదు. అంటే ఎంత గొప్ప గొప్ప విజయాలను సాధించినా కానీ అహంకారం అనేటువంటిది మచ్చుకు కూడా వాళ్ళ దగ్గర కనపడదు.
కొంచెం కించిత్ కూడా మచ్చుకు కూడా వాళ్ళ దగ్గర కనిపించదు. అంత గొప్పగా జీవిస్తారు. అహంకారం కొంచెం కూడా కనపడకుండా ఉంటారు. మళ్ళా ఎవరు ఎన్ని అవమానాలు పెట్టినా కానీ, ఎంత అవమానపరిచినా కానీ ఎక్కడ కృంగి కుసించడు. అదేనమ్మా మనకు చెప్తారు కదా, ఈ రీతి స్థితి కలిగిన నేరుపుషాలితర జనుల నిందాస్తుతులన్ తారేగి చెయ్యడన్నడు వారలు మరి చేసరేని వలదాని అనడు చెవియొగ్గి కావలనాని వినడు. వారు మావారు వీరు మీవారను కొంచెం సారెక్కు వీధిలో పోరాడే వారిని వలదాని అనడు చెవియొగ్గి కావలనాని. అంటే నిందాస్తుతులయందు సమస్థితిలో ఉంటారు. ఎవరు? యోగులు. ఇప్పుడు మనం చూసేటువంటి వాళ్ళు, మనకు కనిపించేటువంటి వాళ్ళు యోగులా కాదా అనేటువంటిది మనం టెస్ట్ చేసుకోవాలి. ఒక గురువు గారికి కండవ కప్పారంట. ఇంటికి వచ్చారు కదా గురువు గారిని కండవ కప్పితే వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ కండవ ఇంటికి పంపించారంట. కండవ మళ్ళా ఏనైనా కండవ పంపించినామంటే, అది మరీ బెత్తడే ఉంది, కొద్దిగా మూరుడు ఉన్నది పంపించాను అన్నాను. అర్థమైందమ్మా? అంటే ఆలోచన ఒక చోట సభలో నేను చూశాను అనమాట. ఎంత పెట్టిండు నీ కవర్లో? నాకు 500 పెట్టిండా నీకు? 500 నాకు 300 పెట్టిండే. నా శాల్వా మరి చిన్నది పెట్టిండే. నీకు భలే ఉంది శాల్వా, బాగుంది నీది, ఇత్తవా నాకు? చూడమ్మా, వీళ్ళందరూ గురువులే, వీళ్ళందరూ యోగులే. మనకి స్టేజీల మీద చాలామంది అనేకమైనటువంటి సందర్భాలు మనం చూడొచ్చు అన్నమాట. అర్థమైందమ్మా? ఇక్కడ చెప్పే యోగులు అలాంటి వాళ్ళు కాదు. యోగుల లక్షణాలు ఇక్కడ చెప్పేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, దేనికి పొంగిపోడు, దేనికి కుంగిపోడు. అధికంగా గొప్ప ప్రయోజనాలు చేకూరినా కానీ స్థిరమైనటువంటి నిశ్చలంతో ఉంటాడు. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం అనుకుంటాడు. గురువు యొక్క అనుగ్రహంతో దీన్ని పొందాను అనుకుంటాడు తప్ప ఇది నా గొప్పదనం, నా వల్లే సాధించగలిగానని ఎక్కడా కూడా అనుకోడు. అదేనమ్మా? దేనికి కుంగిపోడు, దేనికి పొంగిపోడు, స్థిరమైనటువంటి నిశ్చయంతో జీవిస్తాడు. అంటే దేన్నైనా భరించగలుగుతాడు, దేన్నైనా తట్టుకొని నిలబడగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ 4వది పరిశీలనా శక్తి. 4వది ఏంటది? పరిశీలనా శక్తి. గుణదోషాలను పరిశీలించు శక్తి. ఎట్లా అంటే, ఒక కంసాలి బంగారం యొక్క నాణ్యతను గీటురాయిపై గీచి పరీక్షించినట్లు యోగులు తమ సాంగత్యంలోకి వచ్చిన వారి గుణదోషాలను వెంటనే గ్రహించగలుగుతాడు. అతని ముందు వారిలోని సత్యాసత్యాలు దాగవు. సదా జ్ఞానరత్నాలు మాత్రమే స్వీకరించి అజ్ఞానమనే గులకరాలపై తన బుద్ధిని పోనీయడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం దీని గురించి. నాయనగారి జీవితంలో కానీ అమ్మగారి జీవితంలో కానీ ఇవి ప్రత్యక్ష నిదర్శనాలు, ప్రత్యక్ష అనుభవాలు వారు చూశారనమాట. ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఇదేనండి, పరిశీలనా శక్తి. అంటే వచ్చినటువంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేటువంటిది స్కానింగ్ చేయగలుగుతారు. మన గురువుగారు ఏం చేయగలుగుతారు? స్కానింగ్ చేయగలుగుతారు. వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఎలాంటి భావాలతో వాళ్ళు ఉన్నారన్నటువంటిది ఊరికనే గుర్తించగలుగుతారు. నాయనగారు కానీ అమ్మగారు కానీ అంటారు, ఇట్లా చూస్తేనే గుర్తుపడతారు. వాళ్ళు నిల్చున్న తీరును బట్టే చెబుతారు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అన్నది. మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. నాయనగారికి కానీ సీతమ్మ గారికి కానీ ఆ వచ్చినటువంటి వ్యక్తిని మాట్లాడకుండా కూడా మనకి చాలా సందర్భాల్లో ఎన్ని సలహాలు సూచనలు మనకి చెప్పలేదు వారు. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళనైనా వాళ్ళకు దూరంగా ఉండండి, వీళ్లతో కలిసి అడుగులు వేయచ్చు. కొంతమందితో జత చేశారు, కొంతమందికి దూరంగా ఉండమని వారే మనకు సూచించారు. అర్థమైందమ్మా? ఎగ్జాంపుల్ ఏం చెప్పారు ఇక్కడంటే, ఒక కంసాలి అంటే బంగారం పనిచేసేటువంటి వ్యక్తి ఆ బంగారం యొక్క నాణ్యతను గీటురాయిపై గీచి పరీక్షిస్తారు. అంటే ఆకురాయి అంటారు కదా, దానిపై గీసినప్పుడు లేదా ద్రావకంలో ముంచినప్పుడు అది ఎంత పర్సెంటేజ్ ఒరిజినల్ గోల్డ్ అనేటువంటిది అర్థమైపోయింది. దాని గోల్డ్ అది ఎంత ఒరిజినల్ అనేటువంటిది అర్థమైపోయింది. అవునా కదా? అలాగే గురువు కూడా వచ్చినటువంటి శిష్యుణ్ణి ఎంతవరకు అర్హత ఉన్నదనేటువంటిది గురువు గుర్తించగలుగుతాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు పైకి మాట్లాడేంత లోపల ఉండదు,
లోపల కనిపించదనమాట. గురువు ఆ లోపల ఉన్నదాన్ని గుర్తిస్తాడు. వీళ్ళంతా పైకే మాట్లాడుతున్నారు, పైన పటారం లోన లటారం, వీళ్ళు కరెక్ట్ సరైనటువంటి విధానం కాదు అని చెప్పి గురువుకి అర్థమైపోయింది. చాలా సందర్భాల్లో కొంతమందిని వాళ్ళు ఉపదేశం ఇమ్మని అడిగినా కానీ ఇవ్వనన్నారు. కొంతమంది వచ్చి అడిగితే నీకు నేను ఇయ్యనంటే ఈయనన్నారు. కొంతమంది అడగకపోయినా కానీ పిలిచిచ్చారు. కొంతమంది దాన్ని ఖచ్చితంగా నేను ఉపదేశం ఇస్తాను, నువ్వు తీసుకోవాల్సిందే అని చెప్పి ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇవ్వమని బతిమిలాడినా కానీ ఇవ్వకుండా వద్దన్నారు. ఎందుకంటే వారికి తెలుస్తుందన్నమాట వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంది, వాళ్ళ చూపు ఎలా ఉంది, వాళ్ళు మాట తీరు ఎలా ఉంది, వాళ్ళు ఎలా నిల్చుంటున్నారు, ఎలా చూస్తున్నారు, ఇవన్నీ కూడా వారు గుర్తించగలుగుతారు. గురువు అవన్నీ గుర్తించే మనకు చెప్పారు. నాయన ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని చెప్పి ఎన్నో సలహాలు సూచనలు చెప్పి మనల్ని తీర్చిదిద్ది ఇంతటి వాళ్ళని చేస్తారు. ఇదంతా కూడా వారి యొక్క కరుణ, కృప, అనుగ్రహం. లేకపోతే మనం ఈరోజు ఇలా ఉండేటువంటి వాళ్ళం కాదు. ఈ జ్ఞానం మనకి వంట పట్టేటువంటిది కాదు. వారు ఎంత రుద్దితేనో మనం ఇలా తయారైనాం. మనం ఈ మాత్రం మెరుస్తున్నామంటే కారణం ఈ రత్నాన్ని వారు రుద్దారు. ఈ రత్నాలన్నింటినీ వారు బాగా సానబట్టారన్నమాట. వారు సానబట్టినప్పుడు తప్పించుకున్నటువంటి అన్నీ మెరవట్లేదు. వారు సానబడదామన్నప్పుడు తప్పించుకొని పోయినాయి, మెరవట్లేదు. అయితే సానబట్టినప్పుడు కదలకుండా మెదలకుండా వాళ్ళ పాదాల దగ్గర పడి వాళ్ళ చేతుల్లో ఒదిగి ఉన్నారో వాళ్ళు మెరుస్తూ ఉంటారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మీరు మెరుస్తున్నారా, అప్పుడు రుద్దించుకున్నారా లేదో మీ ఇష్టం, అది ఎవరి ఛాయిస్ వాళ్ళది. ఓకే, నెక్స్ట్ నిర్ణయ శక్తి. నిర్ణయ శక్తి ఇది 6వది. డిసిషన్ పవర్. అతడు ఉచిత అనుచితాలను వెంటనే గ్రహించగలుగుతాడు. వ్యర్థ సంకల్పాలు పరచింతన విడిచి ఎల్లప్పుడూ పరమాత్మ యొక్క స్మృతిలో నిమగ్నమై ఉంటాడు. ఎలా ఉంటాడు? డిసిషన్ పవర్ కలిగి ఉంటాడు. డిసిషన్ అంటే నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధి. డిసిషన్ తీసుకోగలుగుతాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. మీరు వినే ఉంటారు, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. యాడు అందులో ఎంత మెసేజ్, వేదాంత సూత్రం అది వేదాంత సూత్రం. ఒక ఐడియా మీ జీవితాన్ని అర్థమైందమ్మా? ఒక ఐడియా వాళ్ళ జీవితాన్ని మార్చేదంటే ఒక డిసిషను. ఒక చోట 4 ఎకరాలు కొనాలనుకున్నాడు, డిసిషన్. అంతేనా? డిసిషన్. కొన్నాడు, మునిగిండు. ఇంకొకడు ఒక చోట 2 ఎకరాలే కొన్నాడు, అక్కడ పట్టిందల్లా బంగారం అయింది. 100 కొంటే అది 10,000 అయింది. మరి అది కొనమని ఎవరు చెప్పారు, ఇది కొనమని ఎవరు చెప్పారు? డిసిషన్ ఎవరిది? రెండింటికి నీదే కదా. మరి అక్కడ అలా ఎందుకు డిసిషన్ తీసుకున్నావు, ఇక్కడ ఎందుకు ఇలా డిసిషన్ తీసుకున్నావంటే చెప్పాలి. అది ఎందుకు అలా తీసుకున్నాడు? బుద్ధి కర్మానుసారిణి. మనం తీసుకునే నిర్ణయాల వెనక కర్మ ప్రభావం ఉంటుంది. బుద్ధిలో వచ్చేటువంటి ఆలోచనల వెనుక, బుద్ధిలో ఉదయించేటువంటి ఆలోచనల వెనుక కర్మ యొక్క ప్రభావం ఉంటుంది, కర్మఫలాల యొక్క ప్రభావం ఉంటుంది. అందుకే బుద్ధి కర్మానుసారిణి అన్నాడు. ఒక రోజు ఒక వ్యక్తి ఒక డిసిషన్ తీసుకున్నాడంటే దాని వెనుక కర్మ యొక్క ప్రభావం బలంగా ఉందని అర్థం. మనం తీసుకునే ఏ నిర్ణయమైనా కానీ, సపోజ్ ఉదాహరణకు ఒక ఆయన ఎంబీబీఎస్ చేద్దామని చెప్పి బైపీసీ తీసుకున్నాడు. వాళ్ళ అన్నయ్య బీటెక్ చేసిండు, ఈయన ఎంబీబీఎస్ చదవడానికి బైపీసీ తీసుకున్నాడు అనమాట. ఆయన ఎంపీసీ తీసుకున్నాడు అనుకోండి, ఆయన ఎంపీసీ తీసుకుండు, ఈయన బైపీసీ తీసుకున్నాడు. ఈయన బైపీసీ తీసుకున్నాడు కానీ ఎంట్రన్స్ రాస్తే సీట్ రాలేదు, ల్యాబ్లో పడి కొట్టుకుంటున్నాడు. చివరికి ల్యాబ్లో చేరి ఏదో జాబ్ చేస్తూ, ఆయన ఎంపీసీ తీసుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యిండు, నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. ఆయనకు నెలకు 20,000 వస్తే ఈయనకు 1,00,000 వస్తుంది. మరి ఇప్పుడు ఆయన్ని బైపీసీ తీసుకోమని ఎవరు చెప్పారు, ఈయన ఎంపీసీ తీసుకోమని ఎవరు చెప్పారు? వాళ్ళ నాన్న చెప్పిండు, వద్దురా మయ్యగా నువ్వు ఎంపీసీ నేను బైపీసీ తీసుకుంటాను, నేను డాక్టర్ని అవుతాను, స్టెథోస్కోప్ మెడలో వేసుకొని తిరిగి ఇప్పుడు అమ్మను స్టెథోస్కోప్ పెట్టుకొని. తండ్రి చెప్పినా అంటే ఎందుకు వినలేదు? తండ్రి చెప్పిన కర్మ లోపల బలంగా ఉంది.
మొన్న మనం చెప్పుకోవాలి క్లాసులో పుత్రులు పున్నామ నరకం అనేటువంటి క్లాసులో చెప్పుకోవాలి. వాడు ఎండనమాట, వాడు శత్రువు అనమాట. శత్రువు మనకు ఇంట్లో పుడతారు అనమాట, కొడుకుగా పుడతారు. వేరే రూపంలో పుడితే మనం ఒప్పుకోమన్నమాట. ఇక కొడుకై పుట్టిండనుకో ఇక తప్పదనమాట. వేరే ఎవరినైనా కాదంటాం కానీ మరి కొడుకును కాదనలేంగా. ఇప్పుడు ఎంత జ్ఞానం తెలిసినా కానీ పుట్టింది శత్రువు అని తెలిసినా కానీ, పుట్టింది శత్రువే అని తెలిసినా కానీ వాడికి డబ్బులు ఇవ్వకుండా పక్కింటి వాళ్ళు పిల్లగాడు డబ్బు బలే బుద్ధిమంతులు అని చెప్పి వాడికి 10 లక్షలు ఇస్తాం. ఎన్ని తిట్టినా వీడికే, ఎన్ని కొట్టినా వీడికే, చదువుకు రాకపోయినా వాడికే, అన్నం పెట్టకపోయినా వాడికే ఇస్తాం, ఉన్నది మొత్తం వాడికే ఊడ్చిపెడతాం. అర్థమైందమ్మా? ఎందుకంటే వాడు శత్రువు. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే మమకారం. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి మీద ఉన్నటువంటి మమకారం. అహంకారం కంటే మమకారం ఇంకా బలంగా బంధిస్తుంది. మనిషి అజ్ఞానంలో పడి జీవించడానికి, కొట్టుకోవడానికి అహంకారం ఎంత బలమైనటువంటి కారణమో మమకారం కూడా అంతే బలమైనటువంటి కారణం. మనం అనుకున్నాం శత్రువులని, మనం ఎవరిని అనుకుంటాం? అరిషడ్ వర్గాలు 96 చదువుతాం. శత్రువులు అంటే అష్టమదాలు, ఏషణత్రాయణ, వాసనత్రాయణ, అరిషడ్ వర్గాలు 96 చదువుతాం. అవునా? అది ఇదే అని చెబుతాం. కానీ మనల్ని ఈ ప్రపంచంలో బంధీలను చేసి మనం ఇన్ని కష్టాలు పడటానికి కానీ, ఇన్ని దుఃఖాలు పడటానికి కానీ, ఇంత హింస అనుభవించడానికి కారణం మమకారం. నీ కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, మనవడు, మనవరాలు, ఇల్లు, పొలం, బంగారం, వీటి మీద నువ్వు ఏర్పరచుకున్నటువంటి మమకారమే నీ దుఃఖానికి కారణం. ఈ ప్రపంచంలో ఎవరినైనా విడిచిపెడతావు, దేన్నైనా విడిచిపెడతావు, కానీ వీళ్ళని విడిచిపెట్టలేవు, కొడుకుని విడిచిపెట్టలేవు, బిడ్డను విడిచిపెట్టలేవు, బంగారాన్ని విడిచిపెట్టలేవు, ఇల్లుని విడిచిపెట్టలేవు, ఆస్తులు విడిచిపెట్టలేవు. దేని నువ్వు వాటి మీద బలంగా మమకారం అంత బలంగా. నువ్వు గురువుగారి దగ్గరకు వచ్చి ఉపదేశం తీసుకుంటే మొదట యుద్ధం చేయాల్సింది నీ ఫ్యామిలీ మెంబర్స్ మీదనే. అందుకే నేను రాటల్లా ఆశ్రమానికి. మీరు ఆ మాట మొన్న చెప్పారు ఉపన్యాసంలో, అందుకే నేను రాటల్లా. మా వాళ్ళ మీదనే యుద్ధం చేయమంటున్నాడు గురువు గారు. భలే ఉందిలే. ఏంది ఈ ఉపన్యాసాలు? ఏందయ్యా, కొడుకును వదులుకుంటావా, బిడ్డను వదులుకుంటావా? బాగానే ఉందిలే ఉపన్యాసాలు, బాగానే. నేను రాను, పిన్నవ రావి బాగా చేస్తా. ఏం ఉపన్యాసాలమ్మా? కుటుంబం మీద యుద్ధం చేయాలంట. బంధిస్తాయండి కుటుంబం. బంధించవా? వాణకే బంధించవా? ప్రతి నెల పౌర్ణమి పూజకి రాకపోవడానికి కారణం ఏంటి? ఆ బంధాలేగా. అమ్మ, ఎక్కడన్నా ధ్యానం చేసుకునే క్లాస్ ఉందంటే రాకపోవడానికి కారణం ఆ బంధాలేగా. ఇప్పుడు ఆస్తి లేకనా? ఆస్తి బొచ్చడు ఉంది, అయినా కానీ మళ్ళీ ఇంకా సంపాదించాలి. చాలమ్మా, 8 కోట్లే సంపాదించా, ఇంకో 2 సంపాదించాలని నాకు బలంగా ఉంది, కొడుక్కి ఇచ్చిపోవాలని. 8 కోట్లు ఇస్తే వాడికి చాలదంట, ఇంకో 2 కోట్లు ఇవ్వాలంట. తీరా వీడు కష్టపడి 10 కోట్లు సంపాదిస్తే వాడు వచ్చాడు, ఏం సంపాదించినవా 10 కోట్లు? ఇది కూడా పెద్ద గొప్ప 10 కోట్లా? మా ఫ్రెండ్కి అయితే వాళ్ళ నాన్న 72 కోట్లు ఇచ్చిండు. ఓ బోడి 10 కోట్లకే నువ్వు ఎత్తిదైతున్నావా? అమ్మ, వాడు తిని తినక ఎండి రూపాయి కూడగట్టి పోగేస్తే 10 కోట్లు ఇస్తే వాడికి ఆనట్లా 72 కోట్లు కావాలని. వీడు ఏం చేయాలి? ఇంకా తృప్తి ఉందా వాడికి? ఎంత ఇచ్చినా తృప్తి ఉందా? తృప్తి లేదు. తీరా ఏనా ఇక 10 కోట్లు ఇచ్చిన వాడు చూస్తారా? అలాంటి మెంటాలిటీ ఉన్నవాడు చూస్తారా? అమ్మ చూడ కదా, వీడు మనెత్తో పోవటమే. లాస్ట్లో సాటిస్ఫాక్షన్ లేదనమాట. లైఫ్లో సాటిస్ఫాక్షను లేదు, మనెత్తోటే. అందుకే అమ్మా, డిసిషన్ తీసుకునేప్పుడు చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఒక్క నిమిషమే డిసిషన్. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నావా డిసిషను? ఇప్పుడు నువ్వు బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా అని నిర్ణయించేది ఎన్ని సంవత్సరాల పొద్దు నిర్ణయిస్తావా? నేను బైపీసీ, నేను ఎంపీసీ, నేను సిఈసి, నేను సిఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఐఏఎస్, ఐపీఎస్. ఎన్ని సంవత్సరాలు డిసిషన్ తీసుకుంటే 1 మినిటే కదా. ఒక్క నిమిషంలో తీసుకున్నటువంటి ఆ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయమే నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. పెళ్లి విషయంలో కూడా అంతే కదా, ఇంటి విషయంలో అంతే కదా, ప్లాట్ విషయంలో, ప్రతి విషయంలో కూడా నీవు తీసుకునేటువంటి నిర్ణయం వెనుక నీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే భగవద్గీతలో ఏమన్నారంటే, నాయనా సరైనటువంటి డిసిషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి?
ఇది తెలియాలిగా మనకి. ఇప్పుడు ఇదంతా మా గురువు గారు ఇదంతా ఎందుకు, మేము ఇప్పుడు రైట్ డిసిషన్ తీసుకోవాలంటే మేమేం చేయాలో చెప్పండి. అది మీకు తెలుసుంటే ఏం లేదు, లేకపోతే చెప్పమంటే చెబుతా. అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి చెప్పడం ఎందుకని. ఆయన గుర్తు చేశాను మళ్ళీసారి. ఓకే. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తన్యేన మాముపయాంతితే. పరమాత్మ చెప్పారు, నీకు నేను మంచి బుద్ధిని ప్రొవైడ్ చేస్తా, మంచి బుద్ధిని ప్రొవైడ్ చేస్తా. ఎప్పుడు? తేషాం సతతయుక్తానాం, ఒక కండిషన్ ఉంది. నేను చెప్పినట్టుగా నువ్వు నిరంతరం నా భావానికి అనుగుణంగా జీవించాలి. సతతము, తేషాం సతతయుక్తానాం, నిరంతరం కూడా. ఏం చేయమంటారు స్వామి? ఏం చేయమంటారు? భజతాం ప్రీతిపూర్వకం. ఇది నేను కోరుకునేది. నేను కోరుకునేది ఏంటంటే నువ్వు ప్రీతిపూర్వకంగా భజించు. భజించంటే మరి తాళాలు తీసుకోవాలా గురువుగారు? భజించడం అంటే తాళాలు తీసుకోవడమా? కాదు. నిరంతరం దైవభావంతో జీవించడం. ఎవరైతే నిరంతరం దైవభావంతో జీవిస్తారో భజతాం దదామి బుద్ధియోగం, దదామి, వాళ్లకు నేను మంచి బుద్ధినిస్తా. ఎంత సింపుల్ ప్రాసెస్. ఇక్కడ ఏమన్నా బుద్ధిమంతుడు కావాలని, యోగులు ఎలా ఉండాలన్నా బుద్ధిమంతుడుగా ఉండాలి. బుద్ధిమంతుడు కావాలంటే పరమాత్మ భావంతో జీవించాలి. అదే విషయాన్ని ఇక్కడ కూడా రాశారు. ఎల్లప్పుడూ పరమాత్మ స్మృతిలో నిమగ్నమై ఉంటాడు యోగి. మనం కూడా నిరంతరం దైవభావంతో జీవిస్తే అలాంటి ఆ డెసిషన్ పవర్ అనేటువంటిది మనకు వస్తుంది. ఓకే, మీకు తెలిసిందే, మరొకసారి గుర్తు చేస్తా. మహాత్ముల యొక్క వాక్యానికి ఈ ప్రకృతి లోబడి ఉంటుంది. ఈ ప్రకృతి లోబడి ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కార్యాలు ఏవైనా ఉన్న ప్రారంభించేప్పుడు మహాత్ముల్ని ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఎందుకంటే మహాత్ముల యొక్క చేతితో ప్రారంభమైనటువంటిది ఆగదు. ఏమైనా దోషాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి ఈ ప్రకృతి సపోర్ట్ చేస్తుంది. అందుకని మహాత్ములకి ఆ శక్తి ఉంది కాబట్టి, మహాత్ములు అంత గొప్పగా జీవిస్తారు కాబట్టి, మహాత్ములు అంత గొప్పగా సంకల్పిస్తారు కాబట్టి వాళ్ళది శుభ సంకల్పం, నిస్వార్థమైనటువంటి సంకల్పం, నిస్వార్థమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వాళ్ళు ఈ ప్రపంచానికి మేలు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో జీవిస్తారు కాబట్టి వాళ్ళ సంకల్పాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనని ఈ ప్రకృతి ఆమోదిస్తుంది. వాళ్ళు మొదలుపెట్టినటువంటిది వాళ్ళ చేతితో ప్రారంభమైంది, ఆగదు. ఓకే, అంటే వాళ్ళకి అంత శక్తి ఉంటుంది, మహాత్ములకు అంత శక్తి ఉంటుంది. మనకే ఎన్ని సందర్భాలు లేవు, మనకే ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. చిన్న చిన్న వాటికే మనం ఎంత వాక్ శక్తి, సంకల్ప శక్తి ఉన్నట్టు మనం చూసుకోవట్లా. మనకే ఇంత ఉంటే మహాత్మునికి ఇంకెంత ఉండాలా? నీకు అబ్బాయి పుడతానంటే అబ్బాయి, అమ్మాయి అంటే అమ్మాయి, ఇల్లు కట్టుకుంటాం అంటే ఇల్లు కట్టుకుంటాం, పెళ్లి కుదిరిద్దంటే పెళ్లి. ఎంతమందికి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ లేవు, మనకే ఎట్టుంటే వాళ్ళ మహాత్ములకి ఇంకా ఎక్కువ. ఓకే, నెక్స్ట్ 7వది ఎదుర్కొనే శక్తి. యోగాభ్యాసం చేత ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. మన కళ్ళ ముందు ఆత్మీయులైనటువంటి వాళ్ళు మరణించినప్పటికీ, తుఫాను వలె కుటుంబ సమస్యలు చుట్టుముట్టినప్పటికీ అతడు వేటికి ఏనాటికి చెల్లించడు. తనలో ఉన్న దీపంతో నలుగురికి వెలుగునిస్తాడు. ఇది యోగికి చెప్పిన గొప్ప లక్షణం. అన్నీ గొప్ప లక్షణాలే, కానీ ఇది ఇంకా గొప్ప లక్షణం అన్నమాట. ఏం చెప్పారు ఇక్కడంటే, మన కళ్ళ ముందే ఆత్మీయులైనటువంటి వాళ్ళు మరణించినప్పటికీ చెల్లించడు. అదేనా? ఒక ఆయన ఉపన్యాసం చెప్తున్నారు, మహాత్ముడు చెప్తూ ఉంటే ఒక స్లిప్ తీసుకొచ్చి ఆడ పెట్టారంట. చూసి అక్కడ పక్కన పెట్టి మళ్ళీ ఉపన్యాసం కొనసాగించారు. ఉపన్యాసం మొత్తం అయిపోయిన తర్వాత ఆ చీటీ తీసుకొచ్చిన ఆయన, ఏం స్వామి చీటీ ఇచ్చా కదా, మీరు ఎందుకు స్పందించలేదా అని అంట. మీరు ఎందుకు ఏముందయ్యా అందులో స్పందించడం? మరి మీ అబ్బాయి మరణించాడని ఉంది కదా అందులో అన్నాడంట. అందులో గొప్ప విశేషం ఏముంది అన్నాడంట. మీ అబ్బాయి మరణించాడంటే అందులో గొప్ప విశేషం ఏముంది, దానికి స్పందించేది ఏముంది అన్నాడంట. మనమందరం యోగులు అలాగే అంటాం, నాకు తెలుసు. మనమందరం యోగులు అలాగే అంటాం. ఎవరైనా పోయారన్న అందులో విశేషం ఏముంది, పోవడం సహజమే కదా అన్నాం.
దానికి శ్లోకం చదువుతారు అమ్మటే. మీరైతే ఏం శ్లోకం చదువుతారు? జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ. చదువుతారా చదవ? జాతస్య హి ధ్రువో మృత్యుధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. పుట్టింది గిట్టక మానదు, పుట్టింది గిట్టక మానదు. ఏదైతే జన్మించిందో అది ఖచ్చితంగా మరణించి తీరుద్ది. ఇది తథ్యం. దానికోసం మీరు ఆలోచించేది ఏముంది? అదే జ్ఞానంతో మనం ఉంది కూడా. మరి ఇందాక మనం అందరం చేతులు పైకెత్తుంది, రేపు రెడీ అన్నారుగా మీరు అందరం. అది మామూలు విషయమా? మామూలు విషయం కాదుగా అమ్మా. మనం పోవడానికి రెడీ. మన పక్కనోళ్ళు పోయినా కానీ మనం ఓకే అదే ఫీల్తో ఉండగలమా? సీతమ్మ గారు ఏమని చెప్పారు పరమపదించేప్పుడు? నేను పరమపదించిన తర్వాత నా కోసం ఒక్కళ్ళ కూడా ఒక కన్నీటి బొట్టు రాల్చినా నేను సహించనన్నారు. అదేందమ్మా, మనల్ని ఆడవద్దు అంటున్నారు గురువు గారు పరమపదించితే. చెప్పలేదమ్మా? అసలు ఎవరైనా ఉంటారా? నేను పోతే మీరందరూ నవ్వుతూ ఉండాలని చెప్పే వాళ్ళని ఏడన్నా చూసినవా? చాలామంది ఏమంటారు, ఏడమని అమ్మా. నాయనగారు ఎప్పుడో మాట చెప్తారు, ఎవరైనా చనిపోతే ఎవరైనా ఏడుస్తుంటే భక్తులైతే చెప్పేవాళ్ళు. భక్తులైతే ఏమని చెప్పాడు? అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడిస్తే పరిష్కారం దొరికేట్టయితే 100 మందిని పిలిపించి కూర్చోబెట్టి ఏడిపిద్దాం. ఏడవటం వల్లనే పరిష్కారం దొరికేట్టయితే, ఏడిస్తే వాడు లేచి వచ్చేట్టయితే 100 మందిని కూర్చోబెట్టి ఏడిపిద్దాం. అభ్యంతరం ఏముంది? అర్థమైందమ్మా? ఇవన్నీ కూడా అమ్మ వినటానికి ఉన్నంత తేలిగ్గా లైఫ్లో ఎక్స్పీరియన్స్లో గురువుగారు మీరు ఎంత చెప్పినా కానీ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, సొంత రక్త బంధువులు, ఆత్మ బంధువు పోయినప్పుడు ఆ మాత్రం ఫీల్ అవ్వకుండా ఉంటామా? మేమేమన్నా అవతార పురుషులమా? మేమేమన్నా సిద్ధ పురుషులమా? మేమేమన్నా అవధూతలమా? మేమేమన్నా నాగసాధువులమా? మేమేమన్నా అఘోరాలమా ప్రపంచాన్ని పట్టకుండా పోవడానికి? మంది రాజయోగం అని మీరు మొదటే చెబుతారు. మంది రాజయోగం వంటివి, గృహస్థాశ్రమం వంటివి, తల్లిదండ్రులు ఉన్నారంటే పోతే ఏడవద్దు అంటుంటివి. మళ్ళీ ఇదేం గోల? కనీసం ఒక 2 రోజులైనా ఏడవకుండా ఉంటామా అమ్మ? 2 రోజులైనా ఏడవకుండా ఉంటారా? 2 చాలమ్మ, 2 రోజులు చాలా? 3 రోజులు ఏడవటం. ఎన్ని రోజులు ఏడవాలి? ఎన్ని రోజులు ఏడిస్తే సరిపోయింది? అది పరమేశ్వర్ కొంచెం మార్పు వచ్చిందంట. ఇంతకు ముందాలకు ఇప్పుడు ఏడవట్లేదు. మరి అది నాకు సంబంధం లేదు. మరి ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదు, వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదు అనమాట. అంటే అమ్మా మీరు వినే ఉంటారు, ఒక మాట పాతదే గుర్తు చేస్తా. ఒక ఊళ్ళో ఒకరు చనిపోయారు. చనిపోతే మగ వ్యక్తి చనిపోయాడు అనమాట. తీసుకువెళ్తున్నారు, వీధిలో తీసుకొని వెళ్తున్నారు. ఒక ఆమె ఏడ్చుకుంటూ వస్తుందన్నమాట. ఆమె జనం పట్టుకొని ఈడ్చుకొని వస్తున్నారు, ఆమెను పట్టుకొని బలవంతంగా తీసుకొని వస్తున్నారు. అప్పట్లో సతీ సహగమనం అని ఉండేది. అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా కాల్చాలన్నమాట. దాని మీద పెట్టి కాల్చేసేవాళ్ళు బతుకున్నప్పుడే. అంత అనాగరిక ప్రపంచంలో జీవించిన జీవితాలు అని అర్థమైందా? ఆవిడకి ఇష్టం. ఆవిడేమంటుంది, నేను బ్రతుకుతా అంటుంది. ఆయన పోతే ఆయనతో పాటు నేను ఎందుకు చావాలంటుంది. నేను చావను, ఆయనతో పాటు నేను చావను, నా జీవితం నాది, ఆయన కోసం నేను ఎందుకు ఏడుస్తా అని చెప్పి నేను చావనంటది. లేదు, నువ్వు నియమం అంతే, నువ్వు ఖచ్చితంగా ఆయనతో పాటు చావాల్సిందని తీసుకొని వెళ్తుంది. ఆ కిటికీలో నుంచి రాణిగారు చూసింది ఈ సన్నివేశం. కిటికీలో నుంచి, ఇల్లు పెద్దది కదా, రాజభవనంలో నుంచి రాణిగారు చూసిందనమాట. చూసి అట్లా సభలోకి వస్తూ ఉంటుంది. అక్కడ రాజుగారు ఉంటారు. రాజుగారు ఉంటే ఏంటమ్మా విశేషాలు అని అంటే అప్పుడు చెబుతున్నట్టు, స్వామి ఆ వీధిలో ఒక సంఘటన చూశాను. భర్త చనిపోయాడు, భార్య నేను చనిపోనని చెప్పి ఏడుస్తున్నా కానీ ఈడ్చుకొని తీసుకెళ్తున్నారు, ఆయనతో పాటు సహగమనం చేయాలని చెప్పి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమి విడ్డూరం, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందని. అది తప్పంటవా అని అంటాడు. మరి సమాజంలో నలుగురితో నారాయణ, కులంతో గోవిందం అన్నారు కదా, మరి నలుగురితో పాటు నడవాల్సిందే కదా, తప్పే ఉందని చెప్పి రాజుగారు అంటాడు. నేను అనేది ఆ కోణంలో కాదు స్వామి, అసలు భర్త చనిపోయిన తర్వాత ఇంతసేపు ఎలా బ్రతుకుంటుంది నిజమైన భార్య అయితే?
నిజంగా అర్ధనారీశ్వర తత్వం అనేటువంటి భావానికి అనుగుణంగా ఉన్నటువంటి స్త్రీమూర్తి అయితే భర్త చనిపోయిన తర్వాత ఇంకా ఏడ్చుకుంటూ వెళ్తుందా నేను చావనని. అదేమి భార్య, ఏమి ప్రేమ ఉన్నట్టు ఆమెకి అని చెప్పి. అప్పుడు నేను మనసులో ఒక ఆలోచన ఉంది, ఇట మాట్లాడుతుంది, ఎదురు తిరిగి మాట్లాడుతుంది, భర్త చనిపోయిన తర్వాత ఎమ్మటే రావాలంటుంది, ఇదేంటి నిజమేనా, అంత ప్రేమ ఉందా నా మీద అని చెప్పి అనుకుంటాడు రాజుగారు. సరే ఒకరోజు ఏం చేస్తారంటే ఆయన అడవికి వెళ్తాడు, ఆయన వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళిన తర్వాత భటుడిని పిలిచి ఒక ప్రాణిని చంపి ఆ బ్లడ్ మొత్తం ఆ డ్రెస్సుకు రాసి, నువ్వు ఈ డ్రెస్ తీసుకెళ్ళి నా భార్యకి ఇవ్వు, రాణిగారికి ఇవ్వు, నీ రాజుగారిని పులి వేటాడింది చంపేసింది, రాజుగారికి మనకు లేడని చెప్పి నువ్వు మహారాణికి ఇవ్వు అని చెప్పి చెప్తాను. టెస్ట్ చేద్దామని, నిజంగా అసలు ఆమెకి ఎంత ప్రేమ ఉందో చూద్దామని. ఇవ్వు ఉపన్యాసాలు చెబితే కుదరదుగమ్మా, నిజంగా లైవ్లో కూడా అంత ఎక్స్పీరియన్స్ చేయగలగాలి కదా. పంపించిందంట. పంపిస్తే ఆడ బట్టలు తీసుకొని వచ్చాడు, రాజుగారి బట్టలు తీసుకొచ్చి, అమ్మ రాజుగారిని పులి చంపేసిందని బట్టలు చూపెట్టాడు. వెంటనే అలా విన్నగానే అలా నిల్చున్నవాడు అలా కుప్ప కూలిపోయింది, ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అర్థమైందమ్మా? ఆ మాట వినగానే నిల్చున్నది నిల్చున్నట్టు అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాడు. ఇక అప్పుడు మళ్ళీ తిరిగి రమ్మంటే వస్తా భార్య. అప్పుడు పిచ్చి పట్టింది, అంటే ఆయనకి మతి భ్రమించినటువంటి వాడై దేశాలు పట్టుకొని తిరిగి ఆ దేశంలో ఉండేటువంటి సంఘటనలన్నిటినీ క్రోడీకరించి మనకి సుభాషితాలు అని అందించారు. ఆయనే భర్తృహరి. ఈయన ఎవరంటే, ఈ రాజుగారు ఎవరంటే భర్తృహరి. భర్తృహరి జీవితం అలా ఉంది. అర్థమైందమ్మా? భార్య భర్త మరణవార్త వినగానే అట్లే కుప్పకూలిపోయేసరికి ఆయనకు మతి చెల్లించి అలా లోకాన్ని పరిశీలించి లోకం యొక్క యథార్థ స్వరూపం ఎలా ఉంది అనేటువంటిది మనకు సుభాషితాలుగా అందించారు. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ ఏంటంటే మరణ వార్త వింటే మనం టెంప్ట్ అవుతాం, స్పందించుతాం. ఎవరు మరణిస్తే, పక్కింటోళ్ళు మరణిస్తే. ఒక చోట యాక్సిడెంట్ అయిందని చెప్పారయ్యా. యాక్సిడెంట్ అయిందని చెప్తే బైక్ మీద వెళ్తా ఉన్నాడు. ఏంటి అన్నాడు, యాక్సిడెంట్ అయింది, ఎవరో చిన్నపిల్లగాడు చనిపోయాడు అని చెప్తారు. ఆయన కానీ డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అర్ధగంటకి ఫోన్ వచ్చింది, పలానా సెంటర్లో యాక్సిడెంట్ అయింది, మీ అబ్బాయికి కాలు ఇరిగిందని చెప్పి ఫోన్ చేశారు. ఈయన ఇందాక ఆగిపోయింది వాళ్ళ అబ్బాయి కాడే, యాక్సిడెంట్ అయిన కాడ వాళ్ళ అబ్బాయికి అయింది. కాకపోతే వాళ్ళ అబ్బాయి ఆ రూట్లో రాడు, వేరే రూట్లో వెళ్ళేటువంటి వెహికల్ ఇప్పుడు అటు రూట్ బ్లాక్ అయిందని చెప్పి ఈ రూట్లో వచ్చింది. మా అబ్బాయి అయితే ఈ రూట్లో రాడని నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిండు. తీరా వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాక ఏమర్థమైంది, వీళ్ళ అబ్బాయికే యాక్సిడెంట్ అయింది తెలిసింది. ఇప్పుడు ఎంత తప్పించుతురు? ఇందాకేమన్నా ఫీల్ అయిందా? కొంచెం కూడా ఫీల్ కాలేదు. ఇప్పుడు ఎంత ఫీల్ అవుతున్నాడు అంటే, అలా ఫీల్ కావడానికి కారణం ఏంటి? ఇందాక ఫీల్ కాలేదు. యాక్సిడెంట్ అంటే ఇందాక ఫీల్ కాలేదు, ఏం మాట్లాడలేదు. పిల్లగాళ్ళు రోడ్డు మారేప్పుడు కానీ రోడ్డు దాటేప్పుడు జాగ్రత్త ఉండొద్దా, వీళ్ళకి అంతా కేర్లెస్ అని అది ఇది తిట్టిండు. ఇప్పుడు మరి వాళ్ళ అబ్బాయిని తిడతారా? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి తప్పని అనగలరా? యాక్సిడెంట్ చేసినోడు తప్పు అంటాడు, ఆ ఎదురొచ్చిన లారీ వాడి తప్పు అంటాడు తప్ప వీళ్ళ అబ్బాయి తప్పని అండు. అర్థమైందమ్మా? ఎందుకు ఇక్కడ ఏంటంటే మమకారం తాకింది. లోపల మమకారం తాగినప్పుడు ఒక విధంగా ఉంటాడు. నాతో సంబంధం లేదు, పక్కింటోడు వాడికి అంతే అవ్వాలి, వాడికి బుద్ధి రావాలి వాడికి అని అంటాడు. పక్కింటోడైతే చెడ్డోడు, వాడికైతే బుద్ధి రావాలి, వీళ్ళ పిల్లగాడికైతే బుద్ధి చెప్పడు. వీడు ఎట్టపోయినా ఆయనకు సంబంధం లేదు. ఇట్లా ఉంటుంది జీవితాలు. అర్థమైందమ్మా? యోగి ఎలా ఉండాలి అంటే ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్పాను. తుఫాను వలె కుటుంబ సమస్యలు చుట్టుముట్టినప్పటికీ అతను వేటికి ఏనాటికి చెల్లించడు. తనలో ఉన్న దీపంతో నలుగురికి వెలుగు నింపుతాడు. ఇదెంత అద్భుతమైనటువంటిది. పరిస్థితులు వికటించినప్పటికీ కూడా, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేకపోయినా కానీ యోగులు స్థిరమైనటువంటి నిశ్చయంతో ఉంటారు. నలుగురికి మేలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో తపన కలిగి ఉంటారు. నేను ప్రత్యక్షంగా మా నాన్నగారి జీవితం, బుర్హాన్ గారి గురించి చెప్తే, నాయనగారు బుర్హాన్ గారి గురించి చెప్తుంటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయన్నమాట. అంత కష్టపడ్డారు ఈ సిద్ధాంతాన్ని నలుగురికి చేర్చడానికి. నాయనగారు ఎంత కష్టపడ్డారు, సీతమ్మ గారు ఎంత కష్టపడ్డారమ్మా.
అసలు సీతమ్మ గారు ఎంత తప్పించారు ఈ ఆశ్రమంలో. మనమందరం ఇలా కూర్చొని ఈ మాటలు చెప్పుకోవడానికి కారణం మనం కాదు. మనం అనుకుంటాం నేను మైకు తెచ్చా, నేను యాంప్లిఫైయర్ తెచ్చానని అనుకుంటాం. ఇది కానే కాదు. దీని వెనక వారి సంకల్పం ఉంది. వారు తప్పించారు. ఇక్కడ నలుగురికి జ్ఞానం అందాలని వారు తప్పించారు కాబట్టే ఇది జరుగుతుంది. లేకపోతే అసలు జరిగేదే కాదు. అర్థమైందమ్మా? మహాత్ములు సీతమ్మ గారు కానీ, నాయన గారు కానీ, బురహాన్ గారు కానీ, వాళ్ళ తండ్రి గారు కానీ, ఎంతోమంది ఇలా మహాత్ములందరూ కూడా వాళ్ళ కుటుంబంలో ఎదురీత పరిస్థితులు ఎదురు తిరిగినప్పటికీ కూడా దేనికి చెల్లించకుండా నలుగురికి జ్ఞానాన్ని అందించడమే ధ్యేయంగా వారు మరి వాళ్ళ జీవితాలు త్యాగం చేశారమ్మ. వాళ్ళు ఎంత త్యాగం చేస్తేనో మనం ఈరోజు ఇంత అనుభూతిని పొందగలుగుతున్నాం. వాళ్ళ త్యాగం ఈరోజు మనం పొందే అనుభూతి వెనక ఇప్పుడు ఈ ఒక్క వాక్యాన్ని వారు మనకు చెప్తేనే కమ్మ మనం ఇప్పుడు చెప్పుకునేది. మరి వారు ఆ వాక్యాన్ని మనకు అందించారు కదా, ఎంత కష్టపడ్డారు వారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం కూడా అలాంటి పరిస్థితులు వ్యతిరేకించినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ బాగున్నప్పుడు నువ్వేమీ చేయక్కర్లా. అర్థమైందమ్మా? నాయనగారు ఒక్కటే సూత్రం చెప్పారు, ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడే నువ్వు సహాయం చేయాలి. నీ హెల్ప్ ఎప్పుడు అవసరమో అప్పుడు నువ్వు వెళ్ళాలి. పెళ్ళికి వెళ్ళినా వెళ్ళకపోయినా, శుభకార్యాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు బాధలో ఉన్నారని తెలిస్తే వెళ్ళి రావాలని చెప్పారు నాయనగారు. ఎవరు బాధలో ఉన్నా కానీ వెళ్ళి వాళ్ళు సపోర్ట్, నీ మోరల్ సపోర్ట్, నీ ఎట్లా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతావు అట్లా మాట ద్వారానా, ధన రూపేణ, వస్తు రూపేణ నువ్వు ఎట్లా సహాయం చేయాలో అట్లా నువ్వు సహాయం చేయాలని చెప్పి నాయనగారు చెప్పారు. ఇంకోటి నాయనగారు ఏమనంటే, నీకు సహాయం చేసినటువంటి వారిని జీవితాంతం మర్చిపోవద్దన్నారు. చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం మీరెవరు మర్చిపోవద్దు నాయన అని చెప్పి నాయనగారు చెప్పారు. నాయనగారు అలాగే జీవించారు, మాకు కూడా అలాగే చెప్పారు. అమ్మగారు కూడా అలాగే జీవించారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది ఈ ఒక్క మాట చెప్పుకుంటే ఇక అయిపోయినాడు, ఉపన్యాసం అయిపోయినట్టు. ఇంకెవరైనా వచ్చిన వాళ్ళు ఏమైనా చెప్తారంటే వినే మీ ఓపిక, చెప్పే వాళ్ళ ఓపిక, ప్రయత్నం. ఓకే, సహకార శక్తి. యోగులు తనువు, మనసు, ధనము గురు పరమాత్మ సేవలో ఉపయోగించుటే కాక ఇతరులకు కూడా సహకారం అందిస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. కలియుగం అనే విషయ వికారాల పర్వతాన్ని లేవనెత్తుటకు తన పవిత్ర జీవితం అనే వ్రేలునిచ్చి స్వర్గ స్థాపన అనే అత్యున్నత కార్యంలో సహయోగి అవుతాడు. సింపుల్, ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఏమన్నానంటే, తనువు, మనసు, ధనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్నాయా లేవా? ఉన్నాయిగా. ఉమాదేవి గారు తనువు, మనసు, ధనం ఉన్నాయిగా. ఝాన్సీ గారు ఉన్నాయిగా. ఉన్నాయా? లేవా? అది రెండు పాయింట్ చెప్తా, ఇది కూడా చెప్తా, అది చెప్తా, ఇది చెప్తా. ఇప్పుడు తనువు, మనసు, ధనం గురువుగారికి ఇచ్చాం కాబట్టి మాకు వాటితో పని లేదు అన్నాం. అవి వాటితో పని లేవు, అవి మన దగ్గర లేవు అన్నాం. మరి ఈ శరీరం ఎవరిది? గురువుగారి దగ్గర, గురువుగారికి ఇచ్చిందే కదా. లోపల ఉన్న మనసు ఎవరిది? గురువుగారికి ఇచ్చిందే కదా. ధనం అది భౌతికమైనదైనా కావచ్చు, గత జన్మలకు సంబంధించిన సంస్కారాలే కావచ్చు. ధనం అనేది మన దగ్గర ఉందనుకో, అది కూడా గురువుగారికి ఇచ్చినాం కదా. ఇచ్చినవా లేదా? ఇప్పుడు మరి గురువుగారి శరీరాన్ని గురువుగారి ఆశ్రమానికి తీస్తారట, మీకేంటి ఇబ్బంది? ఏవాణకే పోనీ పైన రేకుల షెడ్ వేద్దాం అనుకుంటున్నాం, పైన రేకుల షెడ్ వేద్దాం అనుకుంటున్నాం. గురువుగారి ధనం మీ దగ్గర చాలా ఉందిగా, రేపు 10 లక్షలు ఇవ్వండి, ఎల్లుండే పని మొదలు పెడదాం. కోటేశ్వరరావు గారు చెబుతా మొదలు పెడతారు పని. అమ్మ మీ డబ్బులు లేవుగా, గురువుగారికి ఇచ్చిన డబ్బులే ఉన్నాయిగా. రేపు వేపియండి రేకుల షెడ్డు, జనవరి 25 కల్లా పూర్తయ్యేది చేద్దాం. మీ డబ్బులు కాదుగా. గురువుగారు మాట వరుసగా అండంగా నిజంగానే అడుగుతారా ఏంది? అమ్మా ఇప్పుడు మాట వరుసకి ఇచ్చినవని అను, ఇక నిజంగానే ఇక ఈ మాట పట్టుకొని పొద్దాకలు గురువుగారు వచ్చినప్పుడు అలా డబ్బులు అడుగుతుండు. ఇదేం గురువుగారు అంటవానమా? అసలు వస్తారా ఈసారి డబ్బులు అడిగితే? వామ్మో గురువుగారు చాలా మారిండు, అమ్మో ఆయన డబ్బులు మనిషి అయింది, ఇప్పుడు డబ్బులు మనిషి అయింది అంటాడు. ఎందుకమ్మా? అవసరమా? తను మన ధనమును గురునకు, తను మన ధనమును గురునకు వినయముగా దారపోసి వేట్క గురునిచే అనువైన బోధవడసిన ఘనమతి మంతునకు సాటి
గలదాయి భువేనే. అసలు తనువు మనసు ధనము ఆ పరమాత్మ యొక్క సేవకు వినియోగించేటువంటి వాడితో సరైనటువంటి వాడు, వానికి సాటి అయినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడన్నారు. ఎందుకు? అదేంది? ఇన్ని కోట్ల మంది జనాభా ఈ ప్రపంచంలో ఉంటే ఆయనకు సాటి అయిన వాడు లేకపోవడం ఏంటి? తను మనధనములు గురునకు వినయంభు గదార పోసి వేట్క గురునిచే అనువైన బోధపడసిన ఘన మతిమంతునకు సాటి గలద ఈ భూమిని. ఆయనకి సాటి అయినటువంటి వాడు మరొకళ్ళు లేదన్నారు. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ ఏమని చెప్పారంటే తనువు మనసు ధనము గురు పరమాత్మ సేవలో ఉపయోగించుటయే. మనకున్నటువంటి వస్తువులని పరమాత్మ యొక్క సేవలో వినియోగించాలి. పరమాత్మ యొక్క సేవలో వినియోగించాలి. మీకు ఎట్లా చేతనైతే అట్లా. సపోజ్ ఉదాహరణకమ్మా, సపోజు మీ ఇంట్లో ఒక ఫ్లాస్కో ఉందనుకోమ్మా, ఆశ్రమం కాడ ఫ్లాస్కో అవసరమైంది, ఆ పూజ రోజున దేశారా అండి, వినియోగించండి, మన దేశపోండి అంటే మీ ఫ్లాస్కో గురువుగారి సేవకి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. సపోజ్ ఉదాహరణకి సపోజ్ ఒక బౌల్, ఒక గిన్నె ఉందనుకోమ్మా, ఇక్కడ అన్నదానం జరుగుతుంది, గిన్నె ఉంది, మీ ఇంట్లో ఉపయోగపడలేదు, ఆ గిన్నె తీసుకొచ్చి ఆశ్రమంలో వినియోగించండి. మీ దగ్గర ఉన్నటువంటి వస్తువు అంటే ఆశ్రమంలో ఉంటే ఏడదాహం ఎక్కల, మీ ఇంటి పక్కన దేవాలయంలో అన్నదానం జరుగుతున్నా అక్కడైనా ఇవ్వచ్చు. నీకున్న వస్తువుని ఈ సమాజానికి ఉపయోగపడేట్లుగా వినియోగించు. అర్థమైందమ్మా? వస్తువు ఉండటం వేరు, వినియోగించాలనేటువంటి తలంపు వేరు. ఫ్యాక్ట్ చెప్తున్నామ్మా. నిన్న హరిబాబు ఫోన్ చేసిండు, రేపు మేము అమ్మపాలెం వెళ్ళాలన్నమాట. అమ్మపాలెంలో మన అయ్యగారిది ఆరాధన అనమాట, వార్షిక ఆరాధన చేస్తున్నారు కాసింగ్ గారు, అక్కడ నానంద కాసింగ్ గారు. హరిబాబు ఫోన్ చేసి, నాయన గారు మీరు ఏ కారు తీసుకువెళ్తారు అని ఫోన్ చేసింది. మా కారు తీసుకెళ్తారా, మీ కారులో వెళ్తారా? ఒకవేళ మా కారు తీసుకొని వెళ్ళేటైతే అది బయట ఉంది, ఫోన్ చేసి ఎమ్మటే పిలిపిస్తా, మీరు ఎంతమంది వెళ్తున్నారు, మా కారు అవసరమా లేదా అని అడిగాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది కారు లేవు అమ్మ? ఎంతమంది కారు లేవు? ఇప్పుడు మరి ఎంతమంది అలా అడిగారు నన్ను, అయ్యగారు మరి పూజకి వెళ్ళేప్పుడు మా కారు తీసుకెళ్ళండి అని ఎంతమంది అన్నారు? హరిబాబు ఫోన్ చేసి అడిగిండు, అవసరమైతే మా కారు తీసుకెళ్ళండి అయ్యగారు అన్నారు. ఎక్కువ మంది ఉంటే మాకు తీసుకెళ్ళండి, తక్కువ మంది ఉంటే మీ దాంట్లో వెళ్ళండి అని చెప్పారు. డ్రైవర్ని మాట్లాడిండు హరిబాబాయ్. అంటే అమ్మ ఉన్న వస్తువు ఉపయోగపడటం. ఇప్పుడు పరమేశ్వర రెడ్డి గారు ఉన్నారనుకోమ్మ, పరమేశ్వర రెడ్డి గారు లాగా కార్లు ఎంతమందికి లేవు ఉన్నాయి. మరి ఇప్పుడు పరమేశ్వర రెడ్డి గారు పూజ గట్టని వెళ్తున్నారంటే ఉత్తగా ఒక్కడు రాడు, వచ్చేప్పుడు ఒక నలుగురిని తీసుకొని వస్తారు, వెళ్ళేప్పుడు ఒక నలుగురిని తీసుకొని వెళ్తారు. అంటే వారికి ఉన్న వస్తువు, ఆ కారు లేకపోతే ఒక పదార్థం, అది నలుగురికి ఉపయోగపడాలి. అది నాకొక్కడికేం ఉపయోగపడాలా? నా దాంట్లో వేరే వాళ్ళని ఎక్కిను, వేరే వాడి చేతికి ఇయ్యను నేను. కట్టకపోతామా అమ్మ? కట్టకపోతామా? కార్లు ఏమైనా కట్టకపోతామా? ఏది కట్టకపోతా? గిన్నెలు కట్టుకొని పోతామా, ఫ్లాస్కోలు కట్టుకొని పోతామా, కుర్చీలు కట్టుకొని పోతామా? ఏవి తీసుకెళ్తాం తల్లి అమ్మ? అంటే మన వస్తువు మన దగ్గర ఉన్నటువంటిది ఎవరికైనా అవసరమైనప్పుడు వాళ్ళకి ఉపయోగించడంలోనే సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఇది హెల్పింగ్. అంటే యోగులు ఎలా జీవిస్తారంటే తనువు మనసు ధనము అనేటువంటి వాటిని గురు పరమాత్మ యొక్క సేవలో వినియోగిస్తారు. గురుమూర్తి యొక్క సేవలో అలా గురుమూర్తి యొక్క సేవలో వినియోగించినటువంటి వాడు మహాత్ములు అవుతారు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూషన్ అమ్మ. ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎండాకాలం రోజులమ్మ, వైరాలో కరెంట్ కట్టింగ్ ఉండేది అప్పట్లో. నాయనగారు లైవ్లో జీవించి ఉన్నటువంటి రోజుల్లోనే కరెంటు పోతే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ 2-3 సార్లు పోయేదనమాట. పోయినప్పుడల్లా 1-2 గంటలు పోయేది. మేమందరం ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరం, భక్తులు కూడా కొంతమంది కరెంటు పోయే టయానికి వచ్చి తలా కాసేపు విసిరేవాళ్ళం, నాయనగారికి అసౌకర్యంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో. అట్లా ఉంటే ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో ఇన్వర్టర్ పెట్టుకుందాం అనుకున్నారు. బాగా ఆలోచించిందంట, నిద్ర పట్టట్లేదంట. రాత్రి పూట ఆయనకి నిద్ర పట్టట్లేదంట. ఇన్వర్టర్ ఇప్పుడు వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఇన్వర్టర్ పెట్టుకుంటే నిద్ర పట్టకపోవడం ఏమైనా ఉంటుందా కాళిదాస్ గారు?
మీరు ఇన్వర్టర్ పెట్టుకున్నారనుకో మీ హ్యాపీగా ఉంటుందా, నిద్రపోకుండా ఉంటారా? హ్యాపీగా ఉండాలి. ఆయనకు నిద్ర పట్టలేదంట. ఏం కథ, ఏ నాయన ఏంది కథ అంటే ఒక రహస్యం చెప్పిండు. నాయన గారికి ఇన్వర్టర్ లేకుండా నేను ఇన్వర్టర్ పెట్టించుకోవడం ధర్మం కాదు. నాయనగారు కరెంటు పోయినప్పుడు అవస్థలు పడుతూ ఇబ్బంది పడుతుంటే నాకు ఇన్వర్టర్ ఎందుకు? ముందు నాయనగారికి పెట్టించాకనే మేము ఇన్వర్టర్ పెట్టుకుంటామని చెప్పి అట్లా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని కూడా నేను లైవ్లో చూసాను. అర్థమైందమ్మా? అంటే ఉండటం వేరు. కుబేర్లు ఉన్నారు, నాయనగారు శిష్యులు కుబేర్లు ఉన్నారు. ఇన్వర్టర్లు పెట్టించారా, ఏసీలు తెచ్చిచ్చారా? ధనం ఉంటాం కదా, తనువు మనసు ధనము గురు పరమాత్మ యొక్క సేవలో వినియోగించబడాలనేటువంటి సూత్రాన్ని చెప్పారు. యోగులకు ఉండేటువంటి 8 రకాల శక్తులు, 8 రకాల లక్షణాల్లో అది చెప్పారు. మనకున్నటువంటి వస్తువు, మన దగ్గర ఉన్నటువంటి పదార్థం నీ గురువుకి ఎలా ఉపయోగపడుతుంది, లేకపోతే నీ గురు బంధువులకు ఎలా ఉపయోగపడుతుంది, నీ చుట్టూ ఉన్నటువంటి నీ యొక్క ఆత్మీయులకి ఎలా ఉపయోగపడుతుందో వాళ్ళ కోసం వినియోగించు. దాచిపెట్టి ఏం చేస్తాం? వెనకటి రోజుల సూత్రం, దాచిన ఏరుండు అనంట. నేను దాచిన ఏరుండు అనంట. ఎవరు అన్నది? భార్య భర్తతో అన్నదట. నేను దాచిపెట్టా, ఏరు పడదాం అన్నదంట. ఏమ్మా ఏం దాచిపెట్టిన? ఇక భార్య ఆ మాట అనేసరికి ఈయన టెంప్ట్ అయింది అనమాట. మా అమ్మ బాగానే కూడబెట్టి ఉంటుంది, మా అమ్మకు తెలియకుండా మా నాన్నకు తెలియకుండా బాగానే వెనకేసి ఉంటుంది అని చెప్పి చిన్న తగులేపి ఇంట్లో ఏరుపడ్డారు. తీరా బయటకు పోయిన తర్వాత ఏం దాచిపెట్టినావు? బయటిది నేనేం దాచిపెట్టలా, ఒళ్ళు దాచుకున్నా పని చేయకుండా. అర్థమైందా? అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు మనం దాచిపెట్టి అంటే ఉన్న వస్తువులు ధనము పరమాత్మ ఇంత అవకాశాన్ని కలిగిస్తే, పరమాత్మ ఇన్ని అవకాశాలు కల్పిస్తే మనం సద్వినియోగం చేసుకోకుండా స్వార్థంతో స్వప్రయోజనం కోసం నేనొక్కడనే సుఖించాలి అనేటువంటి ఇచ్ఛతో జీవించటం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది జీవితానికి? మనం గురువుని చేరామంటే మంచి ఆలోచన ఉదయించాలి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి మేలు కలిగేట్లుగా మనం జీవించాలి. మన జీవితం నలుగురికి ఆదర్శవంతంగా ఉండేట్లుగా మనం జీవించాలి. అలా మనం ప్లాన్ చేసుకోవాలి. హెల్పింగ్ నేచరు ఉండాలి అన్నారు. నువ్వు ఎంత దానం చేస్తే అంతే చెయ్యి. నీకు చేతనైంది అంత హెల్ప్ చేయి. నీకు ఎంత చేతనైతే అంతే చెయ్యి. మేము ఒకసారి ఒక డొనేషన్ ఆడడానికి ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆయన 10 రూపాయలు ఇస్తానన్నట్టు. నేను 10 ఇస్తానన్నట్టు. వీళ్ళు బాగా ఎక్స్పెక్టేషన్ తోటి పోయారన్నమాట. అదేనా బాగా ఎక్స్పెక్టేషన్ తోటి పోతే ఆయన 10 ఇచ్చిండు. ఆటో ఛార్జీకి కూడా రాలా. ఆటో ఛార్జీకి కూడా నాయన గారు చెప్పిన ఎగ్జాంపుల్ అనమాట, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. 10 రూపాయలు ఇస్తే ఆయన చెప్పారంట, అయ్యా చాలా సంతోషం, మీరు 10 రూపాయలు ఇచ్చినందుకు చాలా సంతోషం. 10 రూపాయలతోటి మేము 10 ఇస్తళ్ళు కొంటాం. 10 రూపాయలతోటి ఏం చేస్తాం? 10 ఇస్తళ్ళు కొంటాం. ఆ ఇస్తళ్ళలోకి పదార్థాలని కాళిదాస్ గారు, లక్ష్మి గారు, పద్మ గారు, లక్ష్మి గారు, రాజసులోచన గారు ఇట్లా ఎవరినో అడిగి పదార్థాలు సేకరిస్తాం. ధన్యవాదాలు ఆయన అన్నట్టు. అప్పుడు ఆయన అనుకున్నా, ఇస్తల్లో నేను ఇస్తే పదార్థాలు వాళ్ళు పెట్టడం ఏంటి, పదార్థాలకు కూడా నేను ఇస్తానన్నట్టు. నేనిచ్చిన ఇస్తర్లో కాళిదాస్ గారు అన్నం పెట్టడం ఏంటి, ఇస్తరిచ్చిన వాడిని అన్నం పెట్టలేనా అన్నాడంట, అనుకున్నాడట. అప్పుడు 1000 నోటు బహారు రాసిందంట. అంటే అప్పట్లో ఆ రోజుల్లో 1000 నోటు బహారు అంటే మామూలు కాదుగా తల్లి. అర్థమైందా? అంటే గురువుల యొక్క లౌక్యత, యుక్తి, గురువుల యొక్క యుక్తి ఎలా ఉన్నదంటే డిస్కరేజ్ చేయలేదన్నమాట. ఎందుకంటే యుక్తిగా అడిగారన్నమాట. ఇచ్చిన దాన్ని నువ్వు తక్కువ ఇచ్చిన అనలేదు, కానీ యుక్తిగా చెప్పారు, నాయన సంతోషం ఇచ్చినందుకు. అట్లా ఇప్పుడు ఉమామహేశ్వరరావు గారి దగ్గరకు అయ్యగారు వెళ్ళారు ఆశ్రమం కట్టేప్పుడు. నువ్వెంత ఇస్తావా ఇయ్యా అన్నారు. మరి ఎంత ఇస్తున్నావు మీరు చెప్పండి, మీరు ఎంత అంటే అంత ఇస్తానంట. ఉమామహేశ్వరరావు గారు అయ్యగారితోటి ఇక్కడే అమీర్పేటలోనే అన్నారు, అయ్యగారు మీరు అడగండి, ఎంత అడిగితే అంత ఇస్తానట. మీరు ఎంత అడిగితే అంత ఇస్తానండి. వానక్కి ఉంటే అడిగేదేమో, మరి వానక్కి ఆ రోజు లేదు. మరి ఉమామహేశ్వరరావు గారు చుట్టాలు కాబట్టి వానక్కి గట్టిగా అడగగలిగేదే.
లేదుగా అయ్యగారు అడగాల్సి వచ్చింది. అయ్యగారండి, ఉమామేశ్వర గారు ఎంత ఇస్తా అంటే నేను అట్లా చెప్పనన్నారట. ఎందుకు చెప్పరా? అయ్యగారు యుక్తిగా మాట్లాడారు. అక్కడ యుక్తి చెప్తున్నాను అనమాట. అయ్యగారు ఎలా మాట్లాడారంటే ఏమన్నారంటే, నాయన నేను ఇప్పుడు నీకు ఒక అంకె చెప్తా, నేను ఒక 10,000 ఇయ్యయ్యా నేనంట, 10,000 ఇవ్వాలి అని నేనంట. ఒకవేళ అప్పుడు నువ్వు 1,00,000 ఇవ్వాలని అనుకుంటే అయ్యగారికి అడగటం కూడా రాదనుకుంటావు. నేను 1,00,000 ఇద్దామనుకుంటే 10,000 అడుగుతుండే, అయ్యగారికి అడగటం కూడా రావట్లేదు అంటున్నాడు. పోనీ నేను ఒక 20,000 ఇయ్యాను, అయ్యగారికి ఆశ ఎక్కువ, 20 అడిగిండు, 5 అడుగుతున్నావు అనుకున్నా అనొచ్చట. ఎవరి మనసు లోతు ఎంత ఉంటుందో, మనసు లోపల ఎలా ఉంటుందో ఎలా చెప్పగలుగుతాం? అందుకని నాయన గారు నువ్వు ఎంత ఇవ్వబుద్ధి అయితే, నీ మనసులో ఆలోచన ఎంత అనిపిస్తే అంత ఇవ్వు అంటే అప్పుడు 50,000 ఎంతో ఆ రోజు రాశారు. ఓకే, అంటే యుక్తి. ఇక్కడ యోగులు ఏం చేస్తారంటే యుక్తిగా మాట్లాడతారు. నాయన గారు కానీ సీతమ్మ గారు కానీ ఆ లౌక్యంతో ఆ యుక్తితో మాట్లాడి మనందరినీ మార్చారు. వాళ్ళు ఏం చేశారు? మనందరి జీవితాలని తీర్చిదిద్దారు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో చెప్పింది ఏంటంటే సహకార శక్తి ఏంటంటే మనం కూడా మన వస్తువులన్నీ లోకానికి ఉపయోగపడేట్టుగా వాడండి. ఇంట్లో దాచిపెట్టద్దు, బూజు పట్టేట్టు చేయొద్దు, ఇంట్లో బూజు పట్టేట్టు చేయొద్దు. దులపండి, బయటికి దులపండి, దులిపి సమాజానికి ఉపయోగపడేట్టుగా చేయండి. ఇప్పుడు కారు ఉంది, సంవత్సరమైనా తీయట్లేదట, సంవత్సరమైనా బయట. ఎందుకు ఆ కారు ఉండటం వల్ల? పక్కింటోళ్ళు ఆపదలో ఉన్నప్పుడు తీసుకెళ్ళండి నాయన అని అనన్నటువంటి కారు ఉండి ఏం ఉపయోగం? ఒక మనిషి ప్రాణాన్ని కాపాడలేనటువంటి ఆ కారు ఉండటం వల్ల ఏం ఉపయోగం? ఇది నేను చెప్పింది కాదు, నాయనగారు అమ్మగారు చెప్పిన వాళ్ళ థాట్స్ ఇలాగే ఉంటాయి. ఇందులో కూడా అలాగే రాశారు. ఎందుకు గురువుగారు మాకే ఎందుకు చెప్తున్నారంటే, మీరు తనువు మనసు ధనము గురువు గారికి ఇచ్చానని ఒక మాట అన్నారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది, లేకపోతే ఇది మీకు చెప్పేదిగా. ఇప్పుడు ఇది వెళ్ళి మనం కూకటపల్లి సెంటర్లో చెబితే వింటారా? కేపీహెచ్బి సెంటర్లో పోవాయి పో అంటారు. అర్థమైందా? మనం ఇప్పుడు కమిట్ అయ్యాం కాబట్టి తనువు మనసు ధనము సర్వస్వాన్ని సద్గురుమూర్తి యొక్క సేవలో వినియోగిస్తాను అనేటువంటి కమిట్మెంట్తో ఉన్నాం కాబట్టి వాళ్ళు గురువుగారు ప్రతిసారి కూడా మనకు గుర్తు చేస్తున్నారు. ఏనాయనా మరి ఇస్తున్నానో వాడుతున్నావా అని గుర్తు చేస్తారు. గుర్తు చేయడం తప్పు కాదుగమ్మా. ఇప్పుడు మర్చిపోయే లక్షణం మనకుంది కాబట్టి గురువు గారు గుర్తు చేస్తుంటారు. గుర్తు చేసినప్పుడు రియలైజ్ అవ్వాలి. ఒక్కసారైనా కానీ రియలైజ్ అయ్యి కర్తృత్వం లేకుండా నిస్వార్థంగా ఈ సమాజానికి, మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడేట్లుగా మనం జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, అలా జీవించినప్పుడు గురువు చేరినందుకు, ఈ జన్మకు వచ్చినందుకు, ఈ కుటుంబంలో జన్మించినందుకు మనకు సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఓకే, 8 లక్షణాలు అర్థమైనాయిగమ్మా. ఫస్ట్ది ఏంటది? సంకీర్ణ శక్తి, సమీకరణ శక్తి, సహన శక్తి, ఇమ్ముచుకున్న శక్తి, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, ఎదుర్కొన్న శక్తి, సహకార శక్తి. ఇవన్నీ మనకున్నాయి. ఇంకా భగవద్గీతలో ఇంకా చాలా చెప్పారులే, కానీ జస్ట్ మనం 8టినే ఈరోజు ఇక్కడ గుర్తు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, దయతల సద్గురు మహారాజ్ అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.